బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు ఇప్పటికి కూడా ఆందోళనను కొనసాగిస్తున్నాయి. మన దేశానికి ఇది తీవ్రమైన ఆందోళనకరమైనటువంటి అంశాలు. ఒకటి, మతోన్మాద సంస్థ అయినటువంటి జమాయితీ ఇస్లామీ మీద అక్కడ నిషేధాన్ని తొలగించారు. అనేక మంది అవామీ లీగ్ నాయకులను అరెస్ట్ చేసి జైళ్ళలో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది సాధ్యమే. ఒక ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటివి, అందులో తిరుగుబాటు ద్వారా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి. కానీ జమాయితీ ఇస్లామీ ఒక మత సంస్థ కాదు, అది మతోన్మాద సంస్థ. దాదాపు 50,000 మంది ఫుల్ టైం వర్కర్స్ జమాయితీ ఇస్లామీ తరఫున బంగ్లాదేశ్లో పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ విముక్తిని, దాని స్వతంత్ర ప్రతిపత్తిని అంగీకరించలేని మతోన్మాద శక్తులు సైన్యంలోనూ బయట ఇంకా బలంగా ఉన్నాయి. వారు సహజంగానే భారత వ్యతిరేకులు కూడా. ఇక రెండవది, ఎంతకాలం హసీనా మన దేశంలో ఉంటుంది అనేది ఓ సమస్య. ఆమె ఇక్కడ ఉన్నంతకాలం బంగ్లాదేశ్లో మన పైన విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అయితే ఆమెను మానవతా దృక్పథంతో కానీ, గతంలో మన స్నేహపూరితమైన ప్రభుత్వ అధినేతగా కానీ బలవంతంగా బయటికి పంపించకూడదు. వేరే ఇతరేతరమైన ప్రత్యామ్నాయం చూడాల్సి ఉంది. మన విదేశాంగ విధానంలో ఒక సమస్య ఉంది. అది చెప్పే ముందు ఒక పాయింట్. మొన్న తీవ్రమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు భారతదేశం కావాలనే బంగ్లాదేశ్లోకి ఈ ఫ్లడ్స్ తీసుకొచ్చిందని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ బంగ్లాదేశ్లో వచ్చింది. ఫ్లడ్స్ బలవంతంగా పంపడం అనేటువంటిది జనరల్గా జరగదు. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, చైనా మీద మనం కూడా అలాంటి ఆరోపణ చేశాం. నీళ్లు ఆపు చేయలేం. అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఈ వరదలు వచ్చినప్పుడు వాళ్ళ దేశం మునిగిపోకుండా ఏ దేశమైనా సరే కిందికి వదులుతుంది. అట్లా వదిలే ముందు ఆ దేశాలకు సమాచారం తెలియజేయాలి, ఈ నీళ్ళు అవతలిపోతాయి. అట్లా చేయకుండా దాని మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో జవాబు ఇవ్వటం అనేది బంగ్లాదేశ్లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయదు. భారత విదేశాంగ విధానంలో గత 10 సంవత్సరాలుగా ఒక విచిత్రమైన సమస్య. సుష్మా స్వరాజ్ మొదటి 5 ఏళ్ళు విదేశాంగ మంత్రిగా ఉంది. ఆమె పేరుకు విదేశాంగ మంత్రి, కానీ విదేశాంగ శాఖను నరేంద్ర మోడీయే నిర్వహించారు. ఏ ఒక్క పర్యాయం ఆమెను స్వతంత్రంగా పర్యటనకు కానీ, లేదా తాను వెళ్ళినప్పుడు తన వెంట తీసుకెళ్ళటం కానీ జరగలేదు. అమెరికా లాంటి దేశంలో కూడా అమెరికా అధ్యక్షుడు విదేశాల పర్యటనకు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి, స్టేట్ సెక్రటరీ అంటారు, వాళ్ళు ఒకసారి ముందు వెళ్ళి ఏర్పాట్లు చూస్తారు, మళ్ళీ అధ్యక్షుడితో పాటు వస్తారు. ఈ రకమైనటువంటి వైఖరి నరేంద్ర మోడీకి లేదు. అన్ని ప్రారంభోత్సవాలు తానే చేయటం, అందరితో, అన్ని దేశాల వారితో తానే చర్చలు జరపడం, విదేశాంగ పర్యటనల్లో విదేశాలకు మంత్రులను కానీ ముఖ్యులను కానీ తీసుకెళ్లకుండా కార్పొరేట్ అధికారులను మాత్రం తీసుకెళ్తాం. ఇవి అన్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో ప్రోటోకాల్ ప్రకారము కరెక్ట్ కాదు, రాజకీయంగానూ కరెక్ట్ కాదు. దానివల్ల నష్టాలు జరుగుతాయి. ఇప్పటికైనా మన ప్రపంచంలో అన్ని చోట్ల యుద్ధాలు ఆపడానికి ప్రయత్నం చేయటం
మంచిదే. యుక్రెయిన్ రష్యాల మధ్య రాజీ కుదుర్చాలని చెప్పారంటే కేవలం మోడీ చెప్పాడు కాబట్టి రాజీ కుదరదు. 1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. 92లో బహుశా యుక్రెయిన్ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది. గత 35 సంవత్సరాలుగా రష్యా నుండి ఉక్రెయిన్కు ఏ రకమైనటువంటి ప్రమాదం సంభవించలేదు. ఒక సమస్య వారిద్దరి మధ్య ఉంది. గతంలో ఉక్రెయిన్లోని ఒక ప్రాంతంలో రష్యన్లు అత్యధిక మెజారిటీ ఉంటారు. వారు రష్యన్ భాష మాట్లాడతారు, రష్యన్ జాతీయులు. వారిని రాజకీయాలలో అణగదొక్కడానికి జెలెన్స్కీ వచ్చిన తర్వాత అక్కడ రాజకీయ పార్టీలను నిషేధించడం, కమ్యూనిస్ట్ పార్టీలను నిషేధించడం ఇవన్నీ జరిగినాయి. వారు తిరగబడ్డారు. వారికి సహాయంగా రష్యా పుతిన్ వారితో పాటు నిలబడ్డాడు. పుతిన్ ఆలోచన ప్రకారం ఆ ప్రాంతాన్ని రష్యాలో కలుపుకోవాలి. జెలెన్స్కీ ఏ ప్రమాదం లేకపోయినా నాటోలో చేరడానికి ప్రయత్నం చేశాడు. అంటే పాత రష్యా చుట్టూ వీరు అమెరికా నాటో పేరుతో దిగ్బంధనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఉపసంహరించుకుంటే తప్ప రష్యా ఈ యుద్ధం ఆపదు. ఈ విషయంలో మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. దానికంటే ప్రమాదకరమైంది ఇప్పుడు పాలస్తీనా సమస్య. పాలస్తీన్ను రోజు బాంబులతో దాడులు చేసి వేల మందిని చంపేస్తుంటే ఇప్పటికే 40,000 మందికి పైగా మరణించారు. దానిపైన కూడా నరేంద్ర మోడీ కనీసం ఒక ప్రకటన ఇవ్వాలి. యుద్ధాన్ని ఆపమని, పాలస్తీనియన్లను బతకనివ్వమని వారికి సలహా ఇవ్వాలి. ఇజ్రాయెల్ మీద దాడులు ఆపమని పాలస్తీనాకు సంబంధించిన హెజ్బుల్ కానీ లేకపోతే ఇతర సంస్థలు కానీ వారికి కూడా చెప్పాలి. ఈ విషయాలు ఆ రకంగా చెబితే నిజంగానే విశ్వశాంతి కోసం భారతదేశం ప్రయత్నం చేస్తుందనే ఒక విశ్వాసం కలుగుతుంది. అది మన విదేశాంగ విధానానికి, మన గతకాలపు అధీన విదేశాంగ విధానానికి ఒక న్యాయబద్ధమైన కొనసాగింపుగా ఉంటుంది. థ్యాంక్ యూ.